ప్రియమైన మిత్రులకు, ప్రియమైన సోదరీమణులకు మా యూట్యూబ్ ద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా వరలక్ష్మి పండగ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆర్గానిక్ చాక్లెట్ కేక్ తయారు చేసాం. ఈ కేకు మీ అందరికీ వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాం. ఈ చాక్లెట్ కేకు ఎంతో స్మూత్ స్పాంజ్ లాగా వచ్చింది. చాలా బాగుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. మరి ఈ చాక్లెట్ కేక్ కోసం ఫార్ములా కొలతల ప్రకారంగా తయారు చేసాం. ఫస్ట్ హీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి ఒక గ్లాసు జల్లించుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాసు కోకా పౌడర్ అంటే చాక్లెట్ పౌడర్ అది కూడా జల్లించుకోవాలి. ఒక గ్లాసు గోధుమ పిండికి ఒక గ్లాస్ బెల్లం కూడా సన్నగా తరిగి పక్కన తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి అలాగే కోకా పౌడరు బెల్లం 3 కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కోకా పౌడర్లో కొద్దిగా కోకా పౌడర్ తీసుకొని ఒక ఎగ్ అందులో వేసి మిక్సీలో వేసి అది కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సోడా ఒక చిన్న స్పూను అందులో వేసుకోవాలి ఈ మిక్స్ పౌడర్లో. అలాగే బేకింగ్ సోడా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఈ లోపల కేక్ కోసం ఒక బౌల్ తయారు చేసి దానికి కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్స్ పౌడరు బౌల్కి కొద్దిగా ఒక స్పూన్ వేసి 4 వైపులా మొత్తం దానికి అంటుకునేటట్టు చేయాలి. ఇలాగా ఈ పౌడరు ఇప్పుడు బాగా అంతా అన్ని రకాలు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు గడ్డ పెరుగు తీసుకొని ఒక 4 స్పూన్లు మాత్రమే, ఇలా 4 స్పూన్లు గడ్డ పెరుగు కొద్దిగా వాటర్ పోసుకుంటూ అలాగే ఇప్పుడు ఇది చూడండి, వెనీలా ఎస్సెన్స్ అంటారు. ఇది ఒక స్పూను మాత్రమే వేసుకోవాలి. ఇది మంచి స్మెల్ వస్తుంది వాసన కోసం. ఇప్పుడు ఎగ్ ఒకటి మిక్స్ చేసాం కదా, పౌడర్లో వేసి బెల్లం ఈ పౌడర్ అంతా కలిపేసాం కదా, అది కూడా అందులో వేసి ఇప్పుడు మిక్స్ కలిపేసుకోవాలి. అంటే ఎక్కువ నీళ్ళు ఒకసారి పోయకూడదు, కొద్ది కొద్దిగా పోయాలి. ఇప్పుడు మనం ఏదైతే పెరుగు 4 స్పూన్లు పెట్టుకున్నాం కదా, ఈ పెరుగు కూడా అందులో వేసి మిక్స్ చేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇవి సాకో చిప్స్ అండి. అంటే ఈ సాకో చిప్స్ అంటే ఇస్తారు. ఇవి కూడా అందులో ఏదైతే మనం బౌల్ తీసుకున్నామో కేక్ కోసం అందులో మధ్యలో కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా కలర్ఫుల్ మంచి బాగుంటుంది. అలా పైన కూడా పరుచుకోవాలి. ఒక మందపాటి కడాయి తీసుకోవాలండి. మందపాటి కడాయి తీసుకొని 1 కేజీ గడ్డుప్పి తీసుకొని ఏదైతే కేక్ బౌల్ ఉందో అందులో పెట్టి పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 40 మినిట్స్ 40 నిమిషాలు ఉంచాలి. 40 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఒక టీత్ పిక్ అంటే ఒక చిన్న పుల్ల లాంటిది తీసుకొని గుచ్చి చూడాలి. దానికి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇక పర్ఫెక్ట్లీ కేక్ తయారైపోయింది చాక్లెట్ కేకు. 40 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓ పావు గంట తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే తీసి చూడాలి. మొత్తం మంచిగా సైడ్ కోయాలి. ఇప్పుడు సైడ్ లైట్గా కోసి ఇలా బోర్లించాలి. పైన ఒకసారి ఇలా కొట్టి ఇక చూడండి, కేకు మంచి పర్ఫెక్ట్ సైజ్ షేప్ మొత్తం మంచిగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తిరగేసాం మామూలుగా యథావిధిగా. చూడండి, కేకు పర్ఫెక్ట్లీ వచ్చింది. ఇలా మన ఇంట్లో తయారు చేసుకున్న కేకు మరి ఇష్టంగా తినకపోతే కష్టంగా తినం కదా. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. ఇంకా ఇది బెల్లంతో తయారు చేసాం, ఆర్గానిక్ బెల్లం కాబట్టి అన్నీ మన ఇంట్లోనే. అంటే మైదా పిండి కూడా వేయలేదు, గోధుమ పిండి ఆట. ఇది మంచి పౌడరు.
ఇలాంటి కేకులు మీ ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.